హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రూటెక్ అకాడమీ. సో నిన్నటి క్లాస్లో మనం చాలా ఎక్కువ డిస్కస్ చేసాం. కొంచెం ఎక్కువగా అనిపిస్తే ఏం వర్రీ అవ్వకండి. మళ్ళీ ఈ రోజు క్లాస్లో మనం మొత్తం స్క్రాచ్ నుంచి మళ్ళీ మొత్తం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఏం వర్రీ అవ్వకండి, నేను ఉన్నాగా ఇక్కడ. సో నిన్నటి క్లాస్లో మనం బేసిక్గా ఏం డిస్కస్ చేసామంటే సి యొక్క హిస్టరీ మొత్తాన్ని తెలుసుకున్నాం మనం. ఓకే, ఓ ఓకే, నిన్నటి క్లాస్లో మనం ఏం తెలుసుకున్నామంటే సి యొక్క హిస్టరీ మొత్తం తెలుసుకున్నాం మనం. సి అనేది ఎలా డెవలప్ అయింది, సి అనేది ఎప్పుడు డెవలప్ అయింది, సి అనేది ఎవరు డెవలప్ చేశారు, సి అనేది ఎందుకు డెవలప్ చేశారు. ఓకే, నిన్న అది మొత్తం మనం డిస్కస్ చేసుకున్నాం. సో నిన్న మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం మళ్ళీ ఒకసారి. సిని ఎవరు డెవలప్ చేశారు? డెన్నిస్ రిచ్. ఎక్కడ డెవలప్ చేశారంటే బెల్ ల్యాబ్స్లో డెవలప్ చేశారు. సో త్రూ అవుట్ ది కోర్స్ మనం ఏ బుక్ని ఫాలో అవుతున్నాం అంటే ఈ బుక్ని ఫాలో అవ్వబోతున్నాం. ప్రోగ్రామింగ్ ఇన్ సిలో చాలా చాలా అంటే చాలా ఫేమస్ బుక్ అది. మనం ఈ బుక్నే ఫాలో అవుదాం. ఒకవేళ ఇందులో కొంచెం కాంప్లికేటెడ్ టర్మ్స్ ఏమైనా ఉంటే ఈజీ చేయడం నేను ఉన్నాగా, ఏం వర్రీ అవ్వకండి. జస్ట్ క్లాసెస్ వినండి, లెక్చర్స్ అటెండ్ అవ్వండి అండ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి చాలు. అంతకుమించి ఏం అవసరం లేదు నన్ను అడిగితే. సో నిన్న మనం ఏమి డిస్కస్ చేసుకున్నాం, సి అనేది ఎందుకు కనిపెట్టారు భయ్య అసలు పాయింటే కదా. అప్పటి వరకు చాలా వరకు లో లెవెల్ లాంగ్వేజెస్ అనే ఉండేవి. లో లెవెల్ లాంగ్వేజెస్. ఓకే, ఎక్కడో విన్నట్టుంది. నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి. లో లెవెల్ లాంగ్వేజ్ ద్వారాగా మనం ఏం చేస్తున్నాం అంటే సిస్టమ్ యొక్క బేస్ లోపలికి వెళ్తున్నాం. అంటే లో లెవెల్ లాంగ్వేజ్ యూస్ చేసి నేను సిపియూలో ఏదైతే ఉందో దాన్ని నేను యాక్సెస్ చేయగలను. ఓకే, రాగా యాక్సెస్ చేయగలను నేను. కానీ వేరే హై లెవెల్ లాంగ్వేజ్ వచ్చేసరికి హై లెవెల్ లాంగ్వేజ్ వచ్చేసరికి మనం సిస్టమ్తో అంత ఆడుకోలేమన్నమాట. సో హై లెవెల్ లాంగ్వేజ్ అంతా పైన ఉంటుంది. ఇంకోటి ఏంటంటే లో లెవెల్ లాంగ్వేజ్లో మనం ఏం చేస్తున్నాం అంటే సిస్టమ్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో మనం రాస్తున్నాం అనమాట. సిస్టమ్ ఏదైతే అర్థం చేసుకుంటుందో ఆ లాంగ్వేజ్లో మనం కోడ్ రాస్తాం. కానీ హై లెవెల్ లాంగ్వేజ్కి వచ్చేసరికి మనకి ఏదైతే అర్థమవుతుందో, ఓకే, హ్యూమన్ ఏదైతే ఇంటర్ప్రిట్ చేయగలరో, హ్యూమన్ ఏదైతే చదవగలరో హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటున్నాం. కాబట్టి సి అనేది ఏంటి, హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అప్పుడప్పుడు దీన్ని హై లెవెల్ లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కూడా అంటాం. ఎందుకంటే మనం సిని యూజ్ చేసి డైరెక్ట్గా సిపియూలో ఉన్న కాంపోనెంట్స్ నేను యాక్సెస్ చేయొచ్చు అనమాట. లైక్ రిజిస్టర్స్ని యాక్సెస్ చేయొచ్చు, ఓకే, ఏఎల్యూని యాక్సెస్ చేయొచ్చు. సో సి లాంగ్వేజ్ యూజ్ చేసి నేను అది కూడా చేయొచ్చు. అందుకే సి అనేది హై లెవెల్ లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. కానీ బేసిక్గా సి అనేది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఎందుకంటే అది హ్యూమన్స్కి అర్థమవుతుంది కాబట్టి. ఓకే, సి అనేది ఎందుకు నేర్చుకోవాలి ఆల్రెడీ నిన్న మనం డిస్కస్ చేసుకుని ఎక్కువ నేను వెళ్ళాలనుకోవట్లేదు. ఓకే, నిన్నటి వీడియో ఒకసారి చూసేయండి, ఒక గ్లాన్స్ కోసం. అందులో ఉండేది మొత్తం చదివామన్నట్లు ఒకసారి ఒక చిన్న గ్లాన్స్ కోసం చూసి వచ్చేయండి. ఓకే ఓకే, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి, కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్. అసలు కాన్స్టెంట్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కాన్స్టెంట్స్ని ఎలా డిక్లేర్ చేస్తాం, వేరియబుల్స్ని ఎలా వాడతాం, సిపియూ మెమరీ తొక్క తోలు అంతా ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం సింపుల్గా. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నిన్న మనం ఇది డిస్కస్ చేసుకున్నాం. మీకు గుర్తున్నట్టయితే నిన్న మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, స్ట్రక్చర్ ఆఫ్ ఏ సి ప్రోగ్రామ్ మనం డిస్కస్ చేసుకున్నాం. సి ప్రోగ్రామ్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఏంటి, నేను సిలో కోడ్ ఎలా రాయాలి, సిలో కోడ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, సి హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి లో లెవెల్ లాంగ్వేజ్ నేను ఎలా కన్వర్ట్ చేస్తున్నా, కంపైలేషన్ అనే ప్రాసెస్తో కన్వర్ట్ చేస్తున్నా. నేను కంపైల్ అయిపోయిన తర్వాత నేను ఈ లో లెవెల్ లాంగ్వేజ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నా అదంతా కూడా నేను డిస్కస్ చేసుకున్నాను. సో ఇది ఒక్కసారి మళ్ళీ ఇంకొకసారి చూసేద్దాం. #include stdio.h. #include ద్వారా నేను ఏం చేస్తున్నా అంటే ఎక్కడ ఉన్న కోడ్ని నా కోడ్లోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఏ కోడ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నా అంటే నేను స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ .h నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఇందులో ఏమొస్తుందంటే ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ వస్తుంది. ఓకే, ఈ ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, నాకు నేను ఏదైతే కర్లీ బ్రాకెట్స్ వాడి నేను డబుల్ కోట్స్ లోపల ఏదైనా కంటెంట్ ఇస్తే ఆ కంటెంట్ అనేది నాకు అవుట్పుట్ ద్వారా ప్రింట్ అవుతుంది. సింపుల్. ఓకే,
ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఇంట్ మెయిన్ అని రాసాం. మీ ప్రోగ్రాంలో ఫస్ట్ ఏదైనా ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందంటే అది మెయిన్ ఫంక్షన్. ఓకే, ఫస్ట్ ఎప్పుడు మెయిన్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది మీ ప్రోగ్రామ్ మొత్తంలో. కాబట్టి ఈ మెయిన్ ఫంక్షన్లో మనం ఏదైతే రాస్తామో అది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, నేను మెయిన్ ఫంక్షన్ ఎక్కడ నుంచి, ఈ మెయిన్ ఫంక్షన్ స్టార్టింగ్ ఒకటి ఉంటుంది, మెయిన్ ఫంక్షన్ ఎండ్ ఎక్కడ అవుతుంది. ఓకే, మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది నాకు ఈ కర్లీ బ్రాకెట్ ఓపెన్ దగ్గర, ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్. ఓకే, చూడండి ఇలా ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తున్నా అంటే నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నా మెయిన్ ఫంక్షన్ అనేది రన్ అవుతుంది. ఈ మెయిన్ ఫంక్షన్ లోపల నేను నా కోడ్ని రాయొచ్చు. నేను దీన్నే బాడీ అన్నాను నిన్న. ఓకే, సింపుల్, అంతా బాగానే ఉంది కదా భయ్యా. ఈ సైడ్కి ఇవేంటివి, ఈ సైడ్కి చూసుకున్నట్టయితే ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్, ఓకే, మెయిన్ ఫంక్షన్, స్టేట్మెంట్, ఎండ్ ఆఫ్ ప్రోగ్రామ్. ఓకే, ఇవేంటమ్మా అసలు, నేను వీటిని ఎలా ఇచ్చానో చూడండి. ప్రతి స్టేట్మెంట్ ముందు నేను 2 స్లాషెస్ ఇచ్చాను. అంటే నేను స్లాష్ ఇస్తానంటే ఏం చేస్తున్నట్టు, కమెంట్స్ని డిక్లేర్ చేస్తున్నట్టు. కమెంట్స్ని డిక్లేర్ చేస్తున్నట్టు నేను డబల్ స్లాష్ ఇచ్చానంటే. అంటే ఏమవుతుంది భయ్యా, ఈ కమెంట్ అనేది టాప్ టు బాటమ్ మీరు ఎప్పుడైతే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో ఈ కమెంట్ అనేది అసలు ఎగ్జిక్యూట్ అవ్వదు. మరి కమెంట్స్ మనం ఎందుకు వాడతాం భయ్యా, కమెంట్స్ మనం ఎందుకు వాడతాం అంటే టు ఇంక్రీజ్ రీడబిలిటీని పెంచడానికి మనం కమెంట్స్ అనేవి వాడతాం. ఫర్ సపోజ్ మీ కోడ్ అనేది మీరు చదివారు, మీ కోడ్ అనేది నేను చదివాను, కానీ మీకు అర్థమైన కోడ్ నాకు అర్థం కావాలి కదా. నాకు అర్థం అవ్వాలంటే మీరు ఇక్కడ కమెంట్స్ రాయాలి. ఈ కమెంట్స్ అనేవి మీకు ఇష్టం వచ్చిన భాషలో రాసుకోవచ్చు. ప్లెయిన్ ఇంగ్లీష్లో రాసుకోవచ్చు, తెలుగులో రాసుకోవచ్చు, హిందీలో రాసుకోవచ్చు, మలయాళం, కన్నడ, ఏ లాంగ్వేజ్ అయినా రాసుకోవచ్చు. మీరు ఏదైతే కోడ్ రాశారో అది పక్క డెవలపర్కి కూడా అర్థం కావాలి. ఓకే, మీరు ఇప్పుడు ఒక ఫంక్షన్ అనేది రాశారు. ఈ ఫంక్షన్ ఎందుకు పనిచేస్తుందో మీరు ఆ సైడ్కి రాశారంటే రేపు పొద్దున్న ఎవరైనా కోడ్ చదివితే ఆ ఫంక్షన్ ఏం చేస్తుందో అర్థం చేసుకుంటాం, ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ ద హోల్ కోడ్. అందుకు మనం కమెంట్స్ అనేది జనరల్గా వాడతాం. ఓకే, సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. ఇక్కడ నేను ఏమంటున్నా, ఇంట్ మెయిన్ అని ఒక ఫంక్షన్ ఇస్తున్నా, దాని రిటర్న్ టైప్ ఏంటి, 0. రిటర్న్ టైప్ అనేది మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఒక ఇంటిజర్ కనుక రిటర్న్ చేస్తే, ఇక్కడ చూడండి నేను ఏం రిటర్న్ చేస్తున్నా, 0 అనేది రిటర్న్ చేస్తున్నా. 0 అనేది ఏంటి, ఇంటిజర్ టైప్. కాబట్టి నేను ఇక్కడ ఇంట్ మెయిన్ అని రాస్తాను. ఓకే, నాకేం రిటర్న్ చేయాలని లేదు, అప్పుడు నేను ఏం చేయాలి భయ్యా, దానికి కూడా ఒక ఆప్షన్ ఉండాలి కదా. ఎస్, దానికి కూడా ఒక ఆప్షన్ ఉంది. ఫర్ సపోజ్ మీరేమి రిటర్న్ చేయకపోతే దాన్ని వాయిడ్ మెయిన్ అని అంటాం. వాయిడ్ మెయిన్. సో వాయిడ్ మెయిన్లో ఏమవుతుందంటే రిటర్న్ స్టేట్మెంట్ ఏమి ఉండదు, ఎంటీగా ఉంటుంది. ఇక్కడ మీరు బాడీ మొత్తం రాయొచ్చు. ఓకే, నిన్న మనం ఇంకోటి కూడా డిస్కస్ చేసుకున్నాం, ఇంకో డేటా టైప్, అదేంటది ఫ్లోట్ అని ఒకటి డిస్కస్ చేసుకున్నాం మనం నిన్న. ఓకే, ఫర్ సపోజ్ నేను ఫ్లోట్ వాల్యూని రిటర్న్ చేద్దాం అనుకుంటున్నా, అంటే ఏంటి, డెసిమల్ పాయింట్లు నేను రిటర్న్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు నేను ఏం చేస్తా అంటే సింపుల్గా ఫ్లోట్ మెయిన్, ఇక నేను ఏం చేస్తా, రిటర్న్ 1.21. అంటే నేను ఇక్కడ ఏం రిటర్న్ చేస్తున్నా, ఫ్లోట్ వాల్యూ రిటర్న్ చేస్తున్నా. కాబట్టి నా ఫంక్షన్ అనేది ఎలా ఉందని చెప్తుంది ఇది. ఓకే, ఈ ఫంక్షన్ అనేది ఫ్లోట్ వాల్యూ రిటర్న్ చేస్తాను కాబట్టి ఇక్కడ నేను ముందే ఫ్లోట్ అనేది ఇనిషియలైజ్ చేసి ఉంచుతాను. సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు అసలు, చాలా సింపుల్. సి లాంగ్వేజ్ అనేది చాలా సింపుల్ అండ్ చాలా స్కోరింగ్ సబ్జెక్ట్. ఓకే, ఈ ఫ్లవర్ బ్రాకెట్ ఇక్కడ ఎండ్ అయిపోయింది కాబట్టి నా ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోయింది. ఇది బేసిక్ స్ట్రక్చర్. క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే మీకు ఇలా ఒక కోడ్ ఇస్తారు, కోడ్ మొత్తం మీరు చదవాలి అండ్ దాని అవుట్పుట్ అనేది ప్రిడిక్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు దీని అవుట్పుట్ ఏమొస్తుంది, ఇక్కడ ఇది ప్రింట్ అవుతుంది. అంటే నా అవుట్పుట్ ఏమొస్తుంది, హలో వరల్డ్, ఇది నాకు ప్రింట్ అవుతుంది. సింపుల్. కాంప్లెక్స్ టాస్క్ ఏమైనా ఉందా, అసలు ఏం లేదు, చాలా చాలా సింపుల్, అసలు చాలా సింపుల్. అసలు ఇంతవరకు అసలు కాంప్లెక్స్ టాస్కే లేదు, అసలు కాంప్లెక్స్ టాస్క్ రాదు. ఎందుకంటే మీరు తెలివైన వాళ్ళు కాబట్టి ఈజీగా అర్థమైపోతుంది మీకు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఫైనలీ ఈరోజు చెప్పబోయే టాపిక్ వచ్చాం. మరి ఎంతవరకు ఏం చేసావు భయ్యా అంటే, ఇంతవరకు నేను ఏం చెప్పా అంటే నిన్న మనం ఏం డిస్కస్ చేసాం ఒకసారి చిన్న రీక్యాప్ చేసుకున్నాం అంతే. ఓకే, ఈ రోజు మనం అసలైన టాపిక్ వస్తున్నాం, కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ డిస్కస్ చేయబోయే టాపిక్ వేరియబుల్.
ఫస్ట్ డిస్కస్ చేయబోయే టాపిక్ అనేది వేరియబుల్స్. ఓకే, సి లాంగ్వేజ్లో వేరియబుల్స్ అనేవి ఎలా డిక్లేర్ చేస్తాం? వేరియబుల్స్ అంటే మీకు తెలిసిందే కదా, ఒక వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట, దాన్నే మనం వేరియబుల్ అంటాం. ఓకే, ఇప్పుడు సి లాంగ్వేజ్లో వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేస్తాం? అసలు సి లాంగ్వేజ్లో వేరియబుల్ని డిక్లేర్ చేస్తే ఏమవుతుంది బేసిక్గా? ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంట్ ఏ అని చెప్పేసి నేను నా వేరియబుల్ నేను డిక్లేర్ చేస్తాను. ఈ వేరియబుల్ నేను ఎప్పుడైతే డిక్లేర్ చేశానో బ్యాక్ ఎండ్లో ఏమవుతుంది, వెనక ఏమవుతుంది, ఇది మీకు కనిపిస్తుంది ఫ్రంట్ ఎండ్, కానీ బ్యాక్ సైడ్ ఏమవుతుందో మనం తెలుసుకుందాం. ఇది ఫర్ సపోజ్ సిపియు మెమరీ, ఇది ఫర్ సపోజ్ సిపియు మెమరీ అనుకుందాం. ఓకే, నేను ఎప్పుడైతే ఇంట్ ఏ అని రాస్తానో, ఇంట్ ఏ అని నేను ఎప్పుడైతే రాస్తానో ఇక్కడ నాకు ఒక బ్లాక్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ బ్లాక్ పేరు ఏంటి? ఏ. అంటే మీరు ఎప్పుడైతే ఇంట్ మెయిన్ అని రాస్తున్నారో మీ సిపియు మొత్తం మెమరీలో ఒక చిన్న మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. ఎంత మెమరీ క్రియేట్ అవుతుంది అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఓకే, చాలా చిన్న మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆ బ్లాక్ పేరు నేను ఏమని పెట్టానంటే ఏ అని పెట్టాను. సింపుల్, అంతే. ఇక్కడ నేను ఫర్ సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇలా డిక్లేర్ చేసిన తర్వాత ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఇంట్ బి అని డిక్లేర్ చేస్తున్నా. బి ఈజ్ ఈక్వల్ టు 100 అని పెడతాను. బి ఈజ్ ఈక్వల్ టు 100 అని పెడతాను. అంటే ఏమవుతుంది, నా సిపియు బ్లాక్లో ఏమవుతుంది, ఈ కోడ్ అని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు నా సిపియు బ్లాక్లో ఏమవుతుంది, ఒక డబ్బా క్రియేట్ అవుతుంది. ఈ డబ్బా పేరేంటి? బి. ఆ డబ్బాలో నేను ఎంత వాల్యూ స్టోర్ చేస్తున్నా? 100. సింపుల్, చాలా చాలా సింపుల్ అసలు. ఓకే, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. దీన్ని నేను పిక్టోరియల్గా ఇలా రిప్రజెంట్ చేస్తున్నా. సింపుల్. ఓకే, ఇంత డీటెయిల్గా ఎవరు చెప్పరు, బట్ యునో ఇలా మనం మ్యాప్ చేసుకొని చదివితే చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట మీకు. ఓకే, సింపుల్. ఓకే భయ్యా, డిక్లేర్ చేసా బాగానే ఉంది, కానీ నా దగ్గర ఎంత జీబీ ర్యామ్ ఉంది, ఎంత జీబీ రోమ్ ఉంది, నా ఇంత సపోర్ట్ చేస్తుంది, ఇలా వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుంటూ పోతే నాకు స్పేస్ వేస్ట్ అయిపోతుంది అది ఇది అని మీరు అనుకుంటారు. ఓకే, కానీ ఎంత మెమరీ అలోకేట్ అవుతుంది అంటే మనం తెలుసుకోవాలి కదా, ఎంత మెమరీ అలోకేట్ అవుతుంది. ఇది ఫర్ సపోజ్ సిపియు మెమరీ. నేను ఇక్కడ ఏం చేస్తున్నా, సింపుల్గా ఒక డబ్బా అనేది క్రియేట్ చేస్తా. ఆ డబ్బా పేరు ఏంటి? ఏ. ఇప్పుడు ఈ డబ్బాకి ఎంత స్పేస్ ఉందని నాకు తెలియాలి భయ్యా. ఫర్ సపోజ్ ఇది నాకు ఎంత, 256 జీబీ. 256 జీబీ. ఓకే, ఫర్ సపోజ్ అనుకో 256 జీబీ వేసుకోండి, 128 వస్తుంది అనుకోండి. ఫర్ సపోజ్ పోనీ 128 జీబీ అనుకుందాం మనం, ఫర్ సపోజ్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ టేబుల్లో చూసుకున్నట్టయితే ఇక్కడ సైజ్ ఉంది, సైజ్ ఇన్ బిట్స్ ఉంది, సైజ్ ఇన్ బైట్స్ ఉంది, అండ్ ఆ రేంజ్ ఎంత అనేది ఉంది. ఓకే, సైజ్ ఇన్ బైట్స్ చూడండి. ఫర్ సపోజ్ ఇక్కడ నాకు ఇంట్ వాల్యూ కావాలి, అంటే ఇంట్ వాల్యూ నేను ఆ సిపియూలో ఎంత మెమరీ డిమాండ్ చేస్తున్నా, ఎంత మెమరీ ఆక్యుపై చేస్తున్నా అంటే 2 బైట్స్ మెమరీని ఆక్యుపై చేస్తున్నా. ఈ 2 బైట్స్ అంటే ఎన్ని బిట్స్ అవుతుంది? 16 బిట్స్ అవుతుంది. కాబట్టి మీరు మీ సిపికి ఎన్ని బిట్స్ అడుగుతున్నారు? 16 బిట్స్ అడుగుతున్నారు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 128 జీబీ ఉంది. 128 జీబీలో మీరు ఏం అడుగుతున్నారు? 16 బిట్స్ అడుగుతున్నారు. చాలా తక్కువ స్పేస్ అనేది మీరు అడుగుతున్నారు. సో దీన్ని బట్టి ఓకే, ఈ టేబుల్ యొక్క వాల్యూస్ బట్టి నా సిపియు మెమరీలో ప్రతి ఒక్క డేటా టైప్కి ఎంత మెమరీ అనేది క్రియేట్ చేయాలి, ఎంత మెమరీ అనేది అలోకేట్ చేయాలని చెప్తుంది అనమాట సింపుల్గా. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇంటిజర్కి 16 బిట్స్ అడుగుతున్నా. సేమ్ అదే ప్రాసెస్లో నేను ఏం చేస్తున్నా, క్యార్కి అడుగుతా. క్యార్ అంటే ఏంటి అసలు? క్యార్ అంటే క్యారెక్టర్లో మనకి ఇప్పుడు ఏమేమి వస్తాయి? క్యారెక్టర్లో మనకి ఏమేమి వస్తాయి? A to Z, capital A to capital Z, small a to small z. ఓకే, 0, 1, 2 ఇవి కూడా క్యారెక్టర్స్ కింద కన్సిడర్ చేస్తాం మనం. హ్యాష్ట్యాగ్, డాలర్, రూపీ, /, ఫార్వర్డ్ స్లాష్, ఇవన్నీ కూడా క్యారెక్టర్స్ కింద వస్తాయి అనమాట. సో ఒక క్యారెక్టర్ స్టోర్ చేయడానికి నేను ఎంత స్పేస్ అడుగుతున్నాను? నా సిపియు మెమరీకి 8 బిట్స్ అడుగుతున్నాను. సింపుల్. ఇప్పుడు అదే
ఒక అన్సైన్డ్ క్యారెక్టర్ నేను అడిగితే ఎంత అడగాలి? ఓకే, క్యారెక్టర్ ఉంది, అన్సైన్డ్ క్యారెక్టర్ ఉంది, ఏంటి రెండింటికి తేడా? అబ్బో బుర్ర పేలిపోతుంది అసలు. క్యారెక్టర్ బాగానే ఉంది భయ్య, ఇప్పుడు వరకు బాగానే ఉంది, మొత్తం అంతా అర్థమైంది, కానీ ఈ అన్సైన్డ్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? సింపుల్, ఏం లేదు, అన్సైన్డ్. అన్సైన్డ్ ఇక్కడ ఏమవుతుంది అంటే సింపుల్గా, సైన్డ్ అంటే ఏంటి అంటే సమ్ సైన్ అనేది అసైన్ చేస్తున్నట్టు అర్థం అవుతుంది మాకు. ఇక్కడ అన్సైన్డ్ అంటే ఏంటి, మీరు ఏ సైన్ ఇవ్వట్లేదు, అంటే నెగిటివా పాజిటివా అని మీరు చెప్పట్లేదు. నెగిటివా పాజిటివ్ అని చెప్పినప్పుడు బై డిఫాల్ట్ అది ఏం కన్సిడర్ చేస్తుంది అంటే పాజిటివ్ వాల్యూస్ని కన్సిడర్ చేస్తుంది. సో అన్సైన్డ్ అంటే ఏం లేదు, పాజిటివ్ క్యారెక్టర్ అని అర్థం, సింపుల్. ఓకే, సేమ్ అలానే ఇక్కడ ఇంట్ ఉంది, అన్సైన్డ్ ఇంట్ ఉంది, షార్ట్ ఇంట్ ఉంది, అన్సైన్డ్ షార్ట్ ఇంట్ ఉంది. ఓకే, ఇవన్నీ ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. ఒక్కొక్క డేటా టైప్ అనేది ఎంత స్పేస్ కన్జ్యూమ్ చేస్తుందో చూడండి. ఓకే బ్రో, స్పేస్ బాగానే ఉంది, కానీ ఇక్కడ ఏవో పెద్ద పెద్ద నెంబర్లు వేసాం. ఓకే, అక్కడ ఏవో పెద్ద పెద్ద నెంబర్లు వేసాం, -128 to 127, 0 to 225. వామ్మో, చాలా పెద్ద పెద్ద నెంబర్లు ఉన్నాయి అసలు. ఇవి ఏంటివి? ఇవి ఏం లేదు, సింపుల్ రేంజ్. ఓకే, ఒకవేళ ఈ వేరియబుల్కి నేను ఎంత స్పేస్ అలోకేట్ చేస్తుంటే ఈ రేంజ్లో నా నెంబర్స్ అనేవి ఉంటాయి. ఆ రేంజ్ ఎలా వచ్చింది భయ్య, ఇప్పుడు నాకు కావాలి, నాకు ఇప్పుడు చెప్పాల్సిందే నువ్వు. ఓకే, ఇప్పుడు ఆ రేంజ్ ఎలా వచ్చిందంటే చాలా సింపుల్, చాలా చాలా సింపుల్. ఓకే, ఇక్కడ నేను ఏమంటున్నా, 8 బిట్స్ అనేది అలోకేట్ చేస్తాను అంటున్నా. ఓకే, ఇది స్టోర్ అయ్యేది ఎట్లా స్టోర్ అవుతుంది తెలుసా అసలు? దానికి మీరు కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్ అనేది చదవాలి. నేను దీన్ని సైన్ బిట్కి అసైన్ చేస్తాను, దీన్ని ఎక్స్పోనెంట్కి అసైన్ చేస్తాను, నేను దీన్ని మ్యాంట్సా అంట. సింపుల్. ఒకవేళ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్ కనుక నేను చెప్తే ఇది ఇంకా క్లారిటీగా చెప్తా. ఇప్పుడు పైన వినండి, అసలు రేంజ్ ఎలా వచ్చిందో నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తాను. ఓకే, సింపుల్గా నేను ఏం చేస్తున్నా అంటే, క్యారెక్టర్కి నాకు 8 బిట్స్ కావాలి భయ్య, క్యారెక్టర్కి నాకు 8 బిట్స్ కావాలి. కలర్ మార్చాలి, క్యారెక్టర్కి నాకు 8 బిట్స్ సిపికి నేను అడుగుతాను. ఇది సిపిలో ఇప్పుడు ఎలా స్టోర్ అవుతుందంటే, ఒక బిట్ అనేది నేను సైన్కి ఇస్తున్నా, అంటే ప్లస్సా మైనస్సా అని చెప్పడానికి నాకు ఒక బిట్ కన్జ్యూమ్ అవుతుంది. ఓకేనా, ప్లస్ ఆర్ మైనస్ అని చెప్పడానికి 1 బిట్ కన్జ్యూమ్ అవుతుంది. ఇంకా ఎన్ని మిగిలే? ఒక బిట్ పోయింది 8 బిట్స్లో, ఇంకెన్ని బిట్స్ మిగిలే? 7 బిట్స్. సో 7 బిట్స్లో ఏమవుతుందంటే మైనస్ 2⁻7 నుంచి 2⁻7 - 1. ఓకే, అంటే నా రేంజ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. 2⁻7 అంటే ఎంత మీకు తెలిసిందే ఆల్రెడీ. 2⁻7 అంటే, ఓకే ఇక్కడ రాస్తాం, 2⁻7 అంటే -128 to 127. వచ్చిందా ఫస్ట్ది? సింపుల్. అంటే క్యారెక్టర్ అనేది నాకు ఈ రేంజ్ ఆఫ్ నెంబర్, ఈ రేంజ్లో ఉండాలి, ఈ రేంజ్ మధ్యలోనే ఉండాలి. ఓకే, మరి ఇక్కడ 2⁻7 - 1 ఎందుకు వేసాం? ఇక్కడ 2⁻7 వేసాం, బాగానే ఉంది. ఇక్కడ -1 ఎందుకు చేసాం? -1 ఎందుకు చేసామంటే, మనం 0 అనేది 2 times క్యాలిక్యులేట్ చేస్తున్నాం, మనం 2 times యాడ్ చేస్తున్నాం. -0 + 0, -0 + 0 అసలు సెన్స్ ఉందా? సెన్స్ లేదు కదా. సో ఒక 0ని మనం తీసేస్తున్నాం, ఆ 0ని తీసేయడానికి -1 అనేది యాడ్ చేస్తాం. సింపుల్, ఏముంది కాంప్లెక్స్ టాస్క్? సో ఇక్కడికి వచ్చేసరికి నా రేంజ్ అనేది అలా కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే నెక్స్ట్ స్లైడ్ షిఫ్ట్ అయిపోను. ఇక్కడ అన్సైన్డ్ క్యారెక్టర్ అని ఉంది చూడండి. నేనేమంటున్నా, అన్సైన్డ్ క్యారెక్టర్. అన్సైన్డ్ క్యారెక్టర్ నేను ఎన్ని బిట్స్ డిమాండ్ చేస్తున్నా అంటే 8 బిట్స్ డిమాండ్ చేస్తున్నా. అన్సైన్డ్ క్యారెక్టర్ నేను 8 బిట్స్ అనేవి డిమాండ్ చేస్తున్నా. ఓకే, మళ్ళీ డ్రా చేసుకోండి. దీన్ని ఏమంటున్నా, నేను సైన్కి ఇస్తున్నా. ఓకే, ఇక్కడ నేను ఏమంటున్నా, అన్సైన్డ్ అంటున్నా. అన్సైన్డ్ అంటే ఏంటి, బై డిఫాల్ట్ అది పాజిటివ్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. నెగిటివ్ వాల్యూస్ అనేవి మనం కన్సిడర్ చేయం అన్సైన్డ్ ఇంట్లో. కాబట్టి సైన్ బిట్ అనేది మనం కన్సిడర్ చేయమన్నమాట. ఓకే, ఈ సైన్ బిట్ని కూడా మన రేంజ్లో యాడ్ చేసేస్తాం. సో ఇప్పుడు నా రేంజ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండాలి? -2⁸ నుంచి 0 నుంచి 2⁸ మధ్యలో ఉండాలి. సింపుల్, అర్థమైందా? ఇక్కడ చూడండి, 0 నుంచి 2⁸ - 1 మధ్యలో ఉండాలి. ఓకే,
అంతే, సింపుల్. అంటే ఏంటి, పాజిటివ్ వాల్యూస్ స్టార్ట్ అవుతుంది, పాజిటివ్ నుంచి లాస్ట్ వరకు మనం ఐటరేట్ చేస్తున్నాం అనమాట. సో 0 నుంచి 2^8 - 1 వరకు ఉంటుంది, 0 నుంచి 255 వరకు నా అన్సైన్డ్ క్యారెక్టర్ అనేది వ్యారీ అవుతుంది అనమాట, సింపుల్ గా అంతే. అది సేమ్ ఇదే ప్రాసెస్ లో మీరు నెక్స్ట్ డేటా టైప్స్ కూడా చూసుకున్నట్టయితే సేమ్ ఇదే ప్రాసెస్ లో మెమరీ అనేది ఇలా అలొకేట్ అవుతుంది అండ్ రేంజ్ అనేది ఇలా వ్యారీ అవుతుంది. ఓకే, సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. నెక్స్ట్ స్లైడ్.